ప్రైజ్ ద లార్డ్. నీవు ఈ మాటలు వింటున్నావంటే బహుశా నీవు ప్రార్థిస్తున్నావు, కానీ సమాధానం రావడం లేదు. రోజులు వారాలు గడుస్తున్నాయి. దేవుడు మౌనంగా ఉన్నట్టు నీ హృదయానికి అనిపిస్తోంది. కానీ ఈ మాట ఈరోజు నీకోసమే. ఒకసారి నిజంగా చెప్పు, నీవు ఇలా అడిగావు కదా, దేవుడా, నేను ఏం తప్పు చేశాను? ఎందుకు నా ప్రార్థనలకు సమాధానం రావడం లేదు? రాత్రి ఒంటరిగా ఏడ్చావు, ఎవ్వరికీ చెప్పలేక. ప్రజల ముందు నవ్వావు, కానీ లోపల మాత్రం నీవు పూర్తిగా విరిగిపోయావు. ఒక క్షణమైనా ఇలా అనిపించిందా, దేవుడు నన్ను మర్చిపోయాడా? కానీ బైబిల్ చెప్తున్న సత్యం, దేవుడు ఎప్పుడు ఆలస్యం చెయ్యడు. ఆయన సరైన సమయానికే పనిచేస్తాడు. అబ్రహాం జీవితాన్ని చూడు. వాగ్దానం వచ్చింది, కానీ నెరవేర్చడానికి సంవత్సరాలు పట్టింది. యోసేపును చూడు. కలలు దేవుడు ఇచ్చాడు, కానీ ముందుగా జైలు మార్గం వచ్చింది. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, మౌనం అంటే దూరం కాదు. దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. నీ ప్రార్థన ఫలితానికి ముందు నీ హృదయాన్ని బలంగా చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. నీవు ఆగిపోకు. నీ కన్నీళ్లు నేను చూశాను. నీ ప్రార్థన ఒక్కటైనా వృధా కాలేదు. నీవు అడిగింది రావచ్చు, లేదా దానికంటే మంచిదానిని దేవుడు సిద్ధం చేసి ఉండవచ్చు. నమ్ము, నీ కథ ఇంకా ముగియలేదు. ఇప్పుడే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు మౌనంగా ఉన్నట్టు నాకు అనిపించినా, నీవు నా పక్కనే ఉన్నావని నేను నమ్ముతున్నాను. నా సమయాన్ని, నా భవిష్యత్తును నీ చేతిలో ఉంచుతున్నాను. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.